నారాయణాయ నళినాయతలోచనాయ నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణి సమేతుడైనటువంటి పాండురంగ స్వామి భావానందపురం మరుకూకు శ్రీ పాండురంగ ఆశ్రమంలో 95వ ఆషాఢి మహోత్సవాలు దేదీప్యమానంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు. కృష్ణస్వామి కృష్ణ ప్రణామి న పునర్భవామి అంటారు. కృష్ణుడి పాదాలకి ఒక్కసారి మొక్కితే వాడు మళ్ళా ఇంకా జన్మ పొందడు, అదే చివరి జన్మ. కృష్ణ ప్రణామి న పునర్భవామి. కాబట్టి ఒక్కసారి ఆ నల్లనయ్యన అయ్యైనటువంటి శ్రీకృష్ణ స్వామి, బాలకృష్ణ స్వామి, పాండురంగ విఠలుడు అంటారు ఆయన్ని. అటువంటి అనేకమైనటువంటి సహస్ర నామధేయాలు కలిగినటువంటి స్వామిని శ్రీ 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 యతివర భావానంద భారతీ స్వామి వారు గత 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ సిద్దిపేటకు సమీపంలో అత్యద్భుతంగా పాండురంగ ఆశ్రమాన్ని భావానందపురంలో ఈ మరుకూకు అనేటువంటి ఈ ప్రదేశంలో సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రాంగణం శ్రీ పాండురంగ ఆశ్రమం. ఇక్కడికి అడుగు పెడితే చాలు కృష్ణుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆషాఢి ఉత్సవాలని చెప్పి కృష్ణస్వామి యొక్క ప్రీతి కొరకు భావానంద భారతీ స్వామి వారు మొదలుపెట్టి ఇప్పటికి 95 వత్సరాలు గడిచినాయి. కాబట్టి ఈ 95వ వత్సరం ప్రస్తుతం మనం చేస్తూ ఉన్నాం ఈ ఆషాఢ మాసంలో. ఇంకొక 4 ఏళ్లలో 100 సంవత్సరాలు కూడా పూర్తయ్యేటువంటి శుభ తరుణాన్ని సమీపిస్తున్నాం. నేను కోరేది ఒక్కటే, భాగ్యనగరంలో కానివ్వండి, మన తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఏ రాష్ట్రాల నుంచి అయినా సరే భక్తిగా ఇక్కడికి రాండి. ఇక్కడ ఒకటే నినాదం, నాదం సాదం. అంటే రాండి, కృష్ణుడి యొక్క నామాన్ని జపించండి, స్వామి ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక్కడ రేపు తొలి ఏకాదశికి, ఆషాఢ శుద్ధ ఏకాదశికి అనేకమైనటువంటి ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ద్వాదశి నాడు స్వామివారికి విశేషంగా ఇక్కడ మొత్తం కూడా మహానైవేద్యాన్ని భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయ సహితమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి నైవేద్యాన్ని రుక్మిణి పాండురంగ స్వామికి అప్పాల వంశస్థులు అప్పటి నుండి ఇప్పటి వరకు, అలాగే పెద్దలు మా మధునూరి వెంకట్రామ శర్మ గారు, ఇంకా ఎంతోమంది ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి అనేక మంది దాతలు, సేవకులు, స్వయం సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు దశమి, ఏకాదశి, ద్వాదశి, దీనిని హరిత్రయం అంటారు. ఈ హరిత్రయంలో ఎవరైతే విష్ణు దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మోక్ష సిద్ధి కలుగుతుంది. కాబట్టి మన పాండురంగ ఆశ్రమానికి మీ అందరికీ కూడా సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ రాండి, కృష్ణ నామాన్ని జపించండి, స్వామి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించండి. ఇక్కడ జరిగినంత అన్నదానం ఎక్కడ జరగదండి. మహాద్భుతంగా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇక్కడ స్వామి ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి గాడి పొయ్యిలు, ప్రాచీనమైనటువంటి పద్ధతి అదంతా కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క మెతుకు ప్రసాదం తిన్నా కూడా మోక్షం అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది, కొన్ని వేల మంది ఉన్నారు. ఎందుకంటే స్వామి అనుగ్రహ దృష్టి పడ్డ ప్రసాదం ఒక్క మెతుకు కాదు, 1/2 మెతుకు దొరికినా అది అంతకు మించినటువంటి కైవల్య ప్రాప్తి ఇంకొకటి లేదు. కాబట్టి అందరం కూడా యథాశక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎవరో ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలని కాదు, అందరూ దర్శనం చేసుకోండి, మహాప్రసాదం
తీసుకోండి. ఇవ్వగలిగిన వాళ్ళు, పెట్టగలిగిన వాళ్ళు పెట్టండి, చెయ్యండి, చేయూతనివ్వండి. కృష్ణుడి యొక్క, పాండురంగ స్వామి యొక్క దివ్య కృపకు పాత్రులు కండి. స్వస్తి ప్రజాభ్య.